ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో తాగునీటి పథకానికి అమరజీవి జలధార అని పేరు ఖరారు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి పేరును అందరూ తలుచుకునేలా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని రాష్ట్రంలో అమరజీవి జలధార అని వ్యవహరించనున్నట్లు తెలిపారు. అమరజీవి జలధార పథకానికి సంబంధించిన పోస్టర్ను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఈ పథకానికి సంబంధించి పనులకు శనివారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి గ్రామంలో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 ఉమ్మడి జిల్లాల పరిధిలో 5 ప్రాజెక్టులను ఈ పథకంలో భాగంగా చేపడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, పల్నాడు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని ప్రాజెక్టు కోసం 7,910 కోట్లు ఖర్చు చేయనున్నారు. రాబోయే 30 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహార్తి తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకానికి సంబంధించి ప్రకాశం జిల్లాలో పనులకు కొద్ది నెలల క్రితం మార్కాపురంలో శంకుస్థాపన చేశారు. పెరవలిలో శనివారం నాడు చేపట్టబోయే ప్రాజెక్టుకు 3.50 కోట్లు వెచ్చించనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని 2, 3 నియోజకవర్గాల పరిధిలో 68 లక్షల మంది దాహార్తి తీరనుంది.